ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఏముంది అసలు? ఈ కేసు ఎందుకు సంచలనంగా మారింది? ఈడీ చూపిస్తోన్న ఆధారాలేంటి? వీటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని గ్రాఫికల్ ప్రజెంటేషన్ రూపంలో చూద్దాం. లిక్కర్ విధానం రూపకల్పనపై ఈడీ చేస్తోన్న ఆరోపణలేంటో ఒకసారి చూద్దాం. 2021-22 మద్యం విధానంలో భారీ మార్జిన్ల ఫార్ములాను ఒకటి రూపొందించారని చెప్పి ఈడీ ఐడెంటిఫై చేసింది. రీటైల్ దుకాణదారులకు 180% లాభాలు వచ్చేలాగా, హోల్సేల్ వ్యాపారులకు 12% లాభాలు వచ్చేలాగా ఈ విధానాన్ని రూపొందించారని చెప్పి ఈడీ చెప్తోంది. 12% లాభంలో 6% వాటా ఆమ్ ఆద్మీకి లంచాల రూపంలో ఇచ్చినట్టుగా చెప్తోంది. సౌత్ గ్రూప్ నుంచి ఆ లంచాలని చెల్లించేలాగా డీల్ సెట్ చేసుకున్నారని అంటోంది. ముందస్తుగానే సౌత్ గ్రూప్ నుంచి ఒక 100 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగినట్టు, మధ్యవర్తులు, వ్యాపారులు, రాజకీయ నాయకుల భాగస్వామ్యంతో ఇదంతా పూర్తయినట్టుగా ఈడీ ఆరోపణ చేస్తోంది.